నమస్కారం వ్యూవర్స్. మహాశివరాత్రి శివ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. పరమశివుని అనుగ్రహం పొందడానికి, మోక్ష మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఈ రోజు ఒక మహత్తర అవకాశం. ఈ శివరాత్రి రోజున మనం ఆచరించే ముఖ్యమైన క్రియలు జాగరణ, శివాలయ సందర్శన మరియు అభిషేకాలు. వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. శివరాత్రి నాడు ప్రధానంగా ఆచరించేది జాగరణ. సాధారణంగా నిద్రపోయే రాత్రిపుట మేల్కొని ఉండటాన్ని జాగరణ అంటారు. శివుడు తాండవం చేసిన రాత్రి, శివపార్వతుల కళ్యాణం జరిగిన రాత్రి ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాత్రిపుట శివనామ స్మరణ చేయడం, శివ పురాణ కథలు వినడం, భజనలు చేయడం వలన శివుడు ఎంతో ప్రసన్నుడవుతాడని విశ్వాసం. లయకారుడైన శివుడి శక్తి ఈ రాత్రి అత్యంత ఉద్ధృతంగా ఉంటుంది. ఈ సమయంలో మనస్సును ఏకాగ్రం చేసి శివుడిని ధ్యానించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని ప్రతీతి. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లడం ఎంతో పుణ్యప్రదం. శివాలయ సందర్శన ద్వారా మనం శివుని సాన్నిధ్యాన్ని పొందుతాం. ఆలయంలోని పవిత్ర వాతావరణం, శివుని దర్శనం మనస్కి ప్రశాంతతను అందిస్తాయి. ఈరోజు శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలు, జలంతో అభిషేకం చేయడానికి పోటీ పడతారు. ఆలయం లోపల, బయట వెలిగించే దీపాలు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తాయి. మహాశివరాత్రినాడు అభిషేకాలు చేయడం అత్యంత ప్రధానమైన పూజా కర్మ. శివలింగానికి జలంతో, పాలతో, తేనెతో, పెరుగుతో, పంచామృతాలతో అభిషేకం చేయడం వలన శివుడు ప్రీతి చెందుతాడు. ఈ అభిషేకాలు కేవలం నీరు, పాలు పోయడం కాదు, మనలోని అహంకారం, కోరికలు, బంధాలను శివునికి సమర్పించడమే. అభిషేకం చేస్తున్నప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అని జపించడం వలన మనసు ఏకాగ్రమే, శివుని అనుగ్రహం లభిస్తుంది. బిల్వ పత్రాలను సమర్పించడం కూడా శివుడికి చాలా ఇష్టం. జాగరణ, శివాలయ సందర్శన, అభిషేకాలు ఈ మూడు శివరాత్రి నాడు శివుని అనుగ్రహం పొందడానికి మనం ఆచరించాల్సిన ముఖ్యమైన క్రియలు. ఈ మహాపర్వదినం అందరికీ ఆధ్యాత్మిక శక్తిని, ఆనందాన్ని ప్రసాదించుగాక. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే దయచేసి కామెంట్ చేయండి. మీ సూచనల మేరకు వీడియోలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.